హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్. సో ఇవాళ మా ఫ్యామిలీలో ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. ఏమి అంటే మా అమ్మగారిది, తర్వాత మా అక్కది, ఇద్దరిది పుట్టినరోజు అనమాట. సో వాళ్ళిద్దరికీ ముందుగా హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అండ్ అక్క ఇద్దరికి. ఇద్దరు అంటే అక్క చెల్లెల్ది కానీ, అమ్మ కూతురిది కానీ, తండ్రి బిడ్డది కానీ, ఇంట్లో ఒకే రోజు బర్త్డే ఉంటే ఆ సెలబ్రేషనే వేరు. అది అందరికీ అదృష్టం ఉంటుందో లేదో తెలీదు కానీ మాకు మాత్రం ఒక పండగలాగే సెలబ్రేట్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ మా అమ్మకి ఆ రోజు మా అక్క డెలివరీ రోజు ఆ రోజు బర్త్డే అనే తెలియదన్నమాట. ఆ టైంలో అందరికీ గుర్తుండేది కాదు వాళ్ళ బర్త్డేస్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు. ఇప్పుడు 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. డెలివరీ అయిన తర్వాత మా నాన్న, మా బాబాయ్ వాళ్ళంతా చూసేకొచ్చినప్పుడు మా అక్కని ఈరోజు మీ బర్త్డే కూడా అని చెప్పి వాళ్ళు విష్ చేస్తే ఇంక అప్పటి నుంచి మా అమ్మ మేము చిన్నప్పుడు, నేను పుట్టిన తర్వాత కూడా చెప్పేవాళ్ళు అనమాట, మీ అక్కది నాది ఒకే రోజే, సో నా బర్త్డే రోజే నేను డెలివరీ అయ్యాను మీ అక్కకి అని చెప్పేవాళ్ళు. ఇది మా అక్క డెలివరీ స్టోరీ. మా అక్క మా ఇంట్లో పెద్ద బిడ్డ, నేను రెండో కూతురు అనమాట. సో ఈ వీడియో నేను వాళ్ళిద్దరికీ అంటే ఒక మెమోరీ లాగా క్రియేట్ చేయాలి అని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ మా అమ్మమ్మ స్టోరీ చూసే ఉంటారు మీరు నా ఛానల్లో. ఇన్ కేస్ చూడకపోతే నా లాంగ్ వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ట్యాగ్ చేస్తాము. మీరు ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు నెక్స్ట్ వీడియోస్ అది ప్లే అయ్యేలాగా మీకు కనిపిస్తుంది, చూడండి. అంటే అది చూడండి అని ఎందుకు చెప్తున్నాను అంటే అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. విమెన్ ఎంత కష్టపడితే ఎంత ఫలితం దొరుకుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఆ వీడియో. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ పాజిటివిటీ, అంటే మా అమ్మతో మా అక్కతో ఉన్న రిలేషన్, తర్వాత మేము ఎలా ఇన్ని ఇయర్స్ సర్వైవ్ అయ్యాము అనేది ఈ వీడియో గురించి. నాకు యాక్చువల్లీ వీడియో రికార్డ్ చెయ్యాలి అని ఏ ప్లాన్ లేదు, ఆల్ ఆఫ్ అ సడన్ అనిపించింది. సో ఈ బర్త్డేకి వీళ్ళకి వీడియో రికార్డ్ చేసి నేను పోస్ట్ చేద్దాము, ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది అని. యాక్చువల్లీ నేను మా అమ్మ మా అక్కకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వీడియో రికార్డింగ్ గురించి. చూడాలని కూడా ఉంది వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. సో అనుకుంటున్నాను ఆ రోజు నేను వాళ్ళిద్దరితో ఉండాలి అని. చూద్దాం ఉంటానో లేదో. ఇంకా యాక్చువల్లీ వీడియోకి వచ్చేస్తే ఏం కాన్సెప్ట్ అంటే, మా అక్క నాకంటే 4 ఇయర్స్ పెద్దదన్నమాట. సో తను మా అమ్మ నాన్న స్ట్రగుల్స్ అన్నీ చూసింది నాకంటే ముందు. ఇంకా నేను పుట్టాను, నేను ఇంకా చిన్న బిడ్డని, కొంచెం గారాబంగానే పెంచారనమాట. మా అమ్మ ఉన్నన్ని రోజులు అంటే మా అమ్మ నాతో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ బాగా టేక్ కేర్ చేసేది. ఇన్ కేస్ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు లేదా రిలేషన్ హౌసెస్కి అలా పోయినప్పుడు మా అక్క మా అమ్మ పొజిషన్లో ఉండి నన్ను టేక్ కేర్ చేసేదన్నమాట. సో అక్కలు పక్కా ఉండాల్సిందే. అందరికీ అనిపిస్తుంది పెద్ద కూతురు అయితే అది వేరు అని, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇంకా మా చైల్డ్హుడ్ డేస్లో నేను మా అక్క అంత ఎఫెక్టివ్గా అంత బాగా కలిసి ఆడుకుంది లేదు. నా వరల్డే సపరేటు, తన వరల్డే సపరేటు. నేను ఎప్పుడు ఆటలు పాటలు ఇట్లా అనమాట. తను ఎప్పుడు పుస్తక పురుగు, తను ఎప్పుడు చదువుకుంటూ తన లోకమే వేరు. సో అలా మా స్కూల్ డేస్ అయిపోయింది. ఇంకా కాలేజ్ డేస్ వన్స్ ఇంటర్మీడియట్కి మా అక్క తిరుపతిలో జాయిన్ అయింది. సో మా చైల్డ్హుడ్ అంతా మేము బుక్కపట్నంలోనే ఉన్నాము. తిరుపతికి ఇంటర్మీడియట్కి జాయిన్ అయినప్పుడు అప్పుడు మా ఫ్యామిలీలో అంటే అంతకుముందు మేము నలుగురు బాగా ఒక గూడిలో పక్షుల్లాగా నలుగురము ఉండేటోళ్ళము. ఒక్కసారి అక్క ఇంటర్మీడియట్కి స్టెప్ అవుట్ అయినప్పుడు ఇంట్లో నుండి అప్పుడు తెలిసింది మాకు బాధ ఎలా ఉంటుంది అని. తను ఎవ్రీ వీక్ కాల్ చేసి, అంటే ఆల్మోస్ట్ ఎవరి పేరెంట్స్ వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ ఇప్పించుకొని కాల్ చేసి ఐ మిస్ యూ అని చెప్పేదన్నమాట. మాకు వీక్లీ మా అమ్మ మా నాన్న వాళ్ళతో పాటు నేను తిరుపతికి వెళ్ళి మా అక్కను చూసి ఎంజాయ్ చేసి వస్తుంది. అక్కడ మాకు పెద్ద స్టెప్ అయిందనమాట మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి. సో ఇంకా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇంకా తను బీటెక్ వచ్చేసింది. ఇంకా బీటెక్లో కూడా తన హాస్టల్లో ఉంది. ఇంకా తర్వాత బీటెక్ థర్డ్ ఇయర్లో మరీ బ్యాక్ టు హోమ్ అనమాట. మేము అనంతపూర్కి షిఫ్ట్ అయిపోయాము. సో ఇంకప్పుడు నాన్న వేరే ఊర్లో వర్క్ చేస్తుండ్రి. నేను అమ్మ అక్క మేము ముగ్గురమే ఉంటుంది. మీ నాన్న వీక్లీ వన్స్ వస్తుంటారు అనమాట. అప్పుడు మరీ ఇంకా బాండింగ్ పెరిగింది నాకు, అక్కకు, అమ్మకు.
ఇంకా ఫుల్ పగలు రాత్రి మేము ముగ్గురే ఉండేటోళ్ళము. ఏ కష్టం వచ్చినా, ఏం ఇష్యూ అయినా, కరెంట్ ఉన్నా లేకపోయినా ఇంకా మాతో పాటే అమ్మమ్మ కూడా ఉండేవాళ్ళు. సో ఇలా మాకు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఇంకా అక్క ఇది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా తను మరి జాబ్కి చెన్నై వెళ్ళిపోయింది. చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయింది మా బాండ్ యాక్చువల్లీ. ఇంకా తను వర్క్లో జాయిన్ అయింది. ఇంకా నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు మా ఇంట్లో ఒక డిస్కషన్ వచ్చింది, చుమ్మికి బైక్ తీసియాలి అని. మా నాన్న వద్దొద్దు ఇంకా చిన్నపిల్ల, నాన్న నేను డిగ్రీ కంప్లీట్ చేశాను నాన్న, నాకు బైక్ కావాలా అన్న. మా నాన్న లేదు 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 నువ్వు చిన్నపిల్ల. ఇంకా అప్పుడు అక్క స్టెప్ తీసుకొని, లేదు నాన్న మనం బైక్ తీసుకుందాము, చుమ్మి బాగా తోలుతుంది అని మా అక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మా నాన్నలో బూస్టప్ చేసి ఇంకా బైక్ కూడా తీసుకున్నాం అనమాట. సో అలా అలా స్టెప్స్ ఎక్కకుంటే ఇంకా మా అక్క మ్యారేజ్ టైం వచ్చింది. ఇంకా మా అక్క మ్యారేజ్ అయ్యి బెంగళూరులో సెటిల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా అప్పుడు MBA జాయిన్ అయ్యాను. ఇంకా అప్పుడు ఇంకా ఫుల్ ఇంకా కోవిడ్ కూడా వచ్చేసింది అక్క మ్యారేజ్ అయిన తర్వాత. కోవిడ్లో కొన్ని డేస్ మేము దగ్గర కలవలేకపోయినాము. ఇంకా తర్వాత కోవిడ్ అయింది. ఇంకా బాగా ఫుల్ మస్తీ, ఇంకా కంటిన్యూస్ ఇద్దరు చిట్ చాట్లు. ఇంకా నేను అక్క అమ్మ ఎంత క్లోజ్ ఉంటామంటే ఫ్రెండ్స్ ఉన్నట్టు ఉంటాం. అసలు మదరు డాటర్ రిలేషన్ అనే కాదు, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట. ఇప్పటికీ అట్లానే ఉంటాం అనమాట. మా అమ్మమ్మ కూడా, మా పెద్దమ్మ పిల్లలు, మేమంతా పేరుకి ఫ్యామిలీ కానీ మేమంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఇప్పటికీ. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ అండ్ అక్క. సో మీకు కూడా ఇలాంటివి ఉంటాయి మీ ఫ్యామిలీలో. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చుమాస్ వ్లాగ్స్.